ఆంధ్రప్రదేశ్లో గత 18 నెలల కాలం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పూర్తిగా కక్షపూరితంగా వ్యవహరించుకుంటూ చిన్న చితక దానికి ఉన్నదానికి లేనిదానికి కేసులు పెడుతూ ఉన్నారని వైసీపీ నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. కేసులు, అరెస్టులు, రిమాండ్లు, జైలు. మరొక వైపు అధికార పార్టీ వైపు నుంచి వాళ్ళ మీద ఛార్జ్ షీట్లు, ఇప్పుడు చంద్రబాబు గారి మీద ఛార్జ్ షీట్ దాఖలైన కేసుల్లో, ఆయన బెయిల్ మీద ఉన్న కేసుల్లో కూడా మొత్తం అన్నీ కనుక క్లోజ్ చేసుకుంటూ అసెంబ్లీ లెక్కించుకుంటూ పోతూ ఉన్నారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి మీద నమోదైన కేసులను కేంద్ర విచారణ సంస్థల పరిధిలోకి మళ్లించి వాళ్ళతో విచారణ చేయించండి, చంద్రబాబు గారి కింద ఉన్నటువంటి విచారణ సంస్థలు వాళ్ళ బాస్ మీద విచారణ ఎట్లా చేయగలుగుతాయని ఇంతకు ముందు నుంచే కొందరు కొట్టుకుంటూ హైకోర్టులో పిటిషన్లు ఎత్తే అవి ఒక పబ్లిసిటీ కోసం వేసిన పిటిషన్లకు హైకోర్టు కొట్టేసింది. మరొక వైపు విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు, సీనియర్ నేతల ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, ఆయన మీద 9 కేసులు పెట్టింది ప్రభుత్వం. దాదాపు 85 రోజులు ఆయన జైల్లో ఉన్నారు. ఇంట్రెస్టింగ్గా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, నా మీద పెట్టిన కేసులన్నీ సిబిఐతో విచారణ జరిపించండి అని ఆయనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈమెయిల్ చేశారు. ఎవరైనా సిబిఐ విచారణ అంటే వ్యతిరేకిస్తారో అది కాదు, వద్దు అంటారు. కానీ నా మీద సిబిఐ విచారణ జరిపించండి అని చెప్పి ఈయనే ముఖ్యమంత్రికి మెయిల్ చేశారు. అటువైపు నుంచి స్పందన లేదు. చివరికి హైకోర్టులో పిటిషన్ వేశారు. నా మీద నమోదైన కేసుల మీద సిబిఐతో విచారణ జరిపించండి అని చెప్పి రిట్ పిటిషన్ వేశారు. దాన్ని విచారించినటువంటి హైకోర్టు సిబిఐకి, సిఐడికి, ఇందులో ప్రతివాదులుగా ఉన్న వాళ్ళకి నోటీసులు జారీ చేసింది. అంటే ఎక్కడైనా ఈ పోలీసుల మీద ఉన్నటువంటి నమ్మకం, ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవస్థల మీద ఉన్నటువంటి నమ్మకం చూడండి ఎలా ఉందో. ఇంట్రెస్టింగ్. ఒకవేళ హైకోర్టు కనుక కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద నమోదైన కేసులు కనుక సిబిఐతో విచారణ జరిపించండి అని చెబితే, సిబిఐ కనుక ఇందులో ఎంట్రీ ఇస్తే ఈ కేసులు ఏంటో ఇప్పటికీ కొన్ని రోజులు జైళ్ళలో ఉన్నారు, ఆయన మీద పెట్టిన సెక్షన్లు, కొందరు పోలీసుల పనితీరు, ఇవన్నీ కనుక బయటకు వచ్చే పరిస్థితి ఉంటే ఒకసారి సిబిఐ ఎంట్రీ ఇస్తే అప్పుడు నిజంగానే ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ ప్లాట్ఫామ్ మరో టర్న్ తీసుకునేటట్లుగా అనిపిస్తుంది. ఒకవేళ సిబిఐ ఎంట్రీ వరకు వెళ్తే వాళ్ళు జెన్యున్గా విచారణ చేస్తుంది, వేరే విషయం. మళ్ళీ ఆయన నా మీద విచారణ జరిపించండి అని ఒక పార్టీ సీనియర్ నేత కోర్టులోనే సిబిఐతో విచారణ కోసం పిటిషన్లు వేయడం అంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎంత కక్షపూరితంగా సాగుతున్నాయో చాలా సంఘటనలు నిరూపిస్తూ ఉన్నాయి. ఇటువంటివి మరొకసారి ఆ నిరూపణకు మరింత బలాన్ని ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నాయి. సరే, హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం. ఏమో ఇంకా న్యాయస్థానాలు కూడా ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నాయో కూడా కొన్ని మనలాంటి సామాన్యులకైతే అర్థం కావడం లేదు. అది వేరే విషయం అనుకోండి.